ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల్ని ఆడిపోసుకోకుంటే, వాళ్ళ గురించి మాట్లాడకుంటే, వారిపైన విమర్శలు చేయకుంటే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ, బీఆర్ఎస్ నాయకులైనటువంటి కేటీఆర్, హరీష్ రావుకు ఐడెంటిఫికేషన్ కరువైతున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి ఈరోజు దాపూరించిందని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మా అధినాయకులు మల్లికార్జున ఖర్గే గారు వచ్చినటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పింది. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా వేసినాం, 3,500 ఇండ్లు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 20,000 కోట్ల పైచిలకు రైతులకు రుణాలు మాఫీ చేసినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, ఉచితంగా బస్సు ఇచ్చినాం, దాదాపు 50,000 పైచిలకు నియరెస్ట్ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. హెడ్ కౌంట్ ఇదే వేదికల ఇదే గ్రౌండ్లో మేము నియామక పత్రాలు ఇచ్చినాం. హెడ్ కౌంట్ మేము చూపిస్తాం, బహిరంగ విచారణకు రమ్మని కేసీఆర్ని అడిగింది. కేసీఆర్ని ఎందుకు అడిగిండు? బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష లీడరు అసెంబ్లీలో కాబట్టి చర్చకు రమ్మని చెప్పేసి అడిగింది. వాళ్ళ అయ్యని చర్చకు రమ్మంటే కొడుకు సంకలు గుద్దుకుంటాడు, వాళ్ళ మామను చర్చకు రమ్మంటే అల్లుడి సంకలు గుద్దుకుంటాడు. ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష నాయకుని హోదాలో చర్చకు రమ్మని చెప్పేసి చాలా సందర్భాల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. నీకు నాకు ఇచ్చిన వేదిక అసెంబ్లీ ఉంది, ప్రజలు ఇచ్చినటువంటి వేదిక. నాకు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారు, నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేసి అక్కడ కూర్చోబెట్టారు. అసెంబ్లీలో ఏ అంశం మీదనే నేను చర్చకు సిద్ధమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే పారిపోయి ఫామ్ హౌస్లో ఉంటాడు కేసీఆర్. పారిపోయి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాడు, ప్రజల పక్షాన మాట్లాడాడు, అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనడు. పాల్గొనకపోగా ఫామ్ హౌస్లో ఉండి కుట్ర చేసి కలదాగిన కోతి సందంగా ఒకవైపు అల్లుడిని ఒకవైపు కొడుకును మాట్లాడియటం అంటే ఇంత నీచమైన రాజకీయాలు బహుశా ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండవని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, కూలిపోయింది వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే. అది కుంగిపోయినప్పుడు కేసీఆరే ముఖ్యమంత్రి, కేసీఆరే ఇరిగేషన్ మంత్రి. వాళ్ళు ప్రాజెక్టు ఖాళీ చేయటమే నయమైంది. నిజంగా ఆ నీళ్ళని ఖాళీ చేయకుంటే ఈ డ్యాము ఊడిపోయి కొట్టకపోతే కింద గ్రామాలు మునిగిపోయాయి, ప్రజల ప్రాణాలు పోయాయి, జంతు సంపద పశు సంపద అంతా పంటలు ధ్వంసమైపోయాయి అని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథరైజేషన్ కమిషన్ వాళ్ళు చాలా ఇచ్చేచ్చింది. కేసీఆర్ పోయి వాంగ్మూలం ఇచ్చేచ్చింది. మీరు పోయి విచారణకు హాజరైండ్రు, విచారణలో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు. మిమ్మల్ని ఏమడిగింది, ఏమి లోపాలను ఎత్తి చూపించింది, మీరు ఏం తప్పులు చేసిరని క్వశ్చన్ చేసింది తెలంగాణ సమాజానికి చెప్తే తెలంగాణ సమాజం పెద్ద మనసుతో మిమ్మల్ని క్షమించేది. కానీ మీరు ఇది ఏమీ చెప్పకుండా మేము పోయి మోటార్లు ఆన్ చేస్తాం, మేము పోయి నీళ్ళు వదులుతాం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఉండేటువంటి రైట్స్, ప్రభుత్వానికి ఉండేటువంటి హక్కులు, ప్రభుత్వానికి ఉండేటువంటి పరిమితులు, ప్రభుత్వానికి ఉండేటువంటి బాధ్యతలు బహుశా కేటీఆర్కు, హరీష్ రావుకు
తెలియదా, లేకుంటే తెలిసి యాక్టింగ్ చేస్తురా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతాను. తెలంగాణ ఉద్యమం సందర్భంలో 1,00,000 నాగన్లతో రామోజీ ఫిలిం సిటీ దుంతా అన్నావు. మరి 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు. పోనీ 1,00,000 వదిలిపెట్టి 100 నాగన్లతోనన్నా దున్నేవా? చివరికి 1 నాగలతోనన్నా దున్నేవా? వాడినటువంటి కరెంటు భారం ప్రజలపైన వేసిర్రు. మీరు అహా ఓహో అని చెప్పేసి గబ్బాలు కొట్టుకోరు, మీరు పబ్లిసిటీ చేసుకోర్రు, మీరు కాళేశ్వరం సంబంధించినటువంటి మహాత్ముడు దిగొచ్చి కట్టినట్టుగా మీరు పాలాభిషేకాలు చేయించుకోరు, కరెంటు భారం ప్రజలకు వేసిర్రు, ఎత్తిపోసిన నీళ్లు సముద్రం పాలు చేసిర్రు, కానీ రైతులకు సుక్క నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. లేకుండేటువంటి స్థాయిలో ఛాలెంజ్ చేస్తే ఒక ముఖ్యమంత్రి స్పందిస్తాడా? ఒక ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయాలి, ఒక ముఖ్యమంత్రిని నిలదీయాలి, ఒక ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దాన్ని క్వశ్చన్ చేయాలి అంటే మీకు ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చి మీ ప్రతిపక్ష నాయకుడిని మీరు కేసీఆర్ని నియమించుకోరు. అరే అసెంబ్లీలోకి వచ్చి గ్రౌండ్లో ఆట ఆడమంటే నేను బయటకు వచ్చి దూలాడతా అంటే ఎట్లా? నీకు ఇచ్చింది గ్రౌండ్ ఇచ్చిర్రు, నీకు కోర్టు ఉంది, వేదిక ఉంది, మైక్ ఉంది, డయాస్ ఉంది, మొత్తం సమాజం చూస్తుంది. వాస్తవాలు ఏందో చెప్పు సభ ముందుకు వచ్చి. సభకు రావు, పారిపోతావు, ఫామ్ హౌస్లో పడుకుంటావు. నీ అల్లుడు కొడుకు వచ్చేసేమో బహిరంగ చర్చకు రా అని చెప్పేసి మాట్లాడతారు. 78 గంటల టైం ఇస్తున్నా, 28 గంటల టైం ఇస్తున్నా. మా ముఖ్యమంత్రికి నువ్వు 78 గంటలు 28 గంటల టైము అక్కర్లేదు. మేము రిక్వెస్ట్ చేస్తాం మా ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ వస్తాడట, కాళేశ్వరం మీద చర్చ పెడతాడట, కేసీఆర్ వస్తాడట, తెలంగాణకు జరిగిన అప్పుల మీద చర్చ పెడతాడట, నేను అప్పులే చేయలేదనేటువంటి వాస్తవాలు చెప్తాడట అని మేము మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అసెంబ్లీ పెట్టిస్తాం. రమ్మనండి అసెంబ్లీకి, తీసుకురండి మీరు పోయి బతిలాడి. ఇక అల్లుడు బావమరిది ఇద్దరు పోటీ పడి నేను లైవ్లు ఉండాలంటే నేను లైవ్లు ఉండాలి, నన్ను ప్రజలు మర్చిపోద్దంటే నన్ను ప్రజలు మర్చిపోద్దని చెప్పేసి మీ యొక్క ఆధిపత్యం కోసం మీరు మాట్లాడతారు తప్ప ప్రజల పట్ల, తెలంగాణ సమాజం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాము. మీ పార్టీలో దయ్యాలు ఉన్నాయి, మీ పార్టీలో దుర్మార్గులు ఉండరు, మీ పార్టీ రాక్షసుల పార్టీ అని చెప్పేసి కేటీఆర్ చెల్లెనే మాట్లాడే. ఆమెకు పోటీగా మీరు బయలుదేరారు. మీ మధ్య పోటీతోని, మీ నలుగురి మధ్య కుర్చీ కోసం పోటీతో జరుగుతున్నటువంటి దాంట్లో మీ బురదను ప్రజలపైన రుద్ది, మీ నొప్పిని ప్రజల నొప్పిగా, మీ కడుపు మంటను ప్రజల కడుపు మంటగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఐటీ బాంబులకు సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి సింగిల్ విండో సొసైటీలో ఒక్క యూరియా బస్తా కూడా మీరు అమ్మలేదు, చివరికి దానికి లైసెన్స్ కూడా తీసుకోలేదు. అప్పుడు మీరు చైర్మన్గా పెట్టుకున్నటువంటి వ్యక్తులు ప్రైవేట్ లైసెన్స్ తీసుకొని వాళ్ళు ఎరువులు అమ్ముకోరు తప్ప సొసైటీ ద్వారా ఎరువులు అమ్మలే. ఈరోజు మేము లైసెన్స్ రెన్యువల్ చేయించినాం, 2 రోజుల్లో దాన్ని రీఓపెన్ చేపిస్తున్నాం. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఇది మాకున్నటువంటి రైతుల పట్ల మాకున్నటువంటి కన్సర్న్. కాబట్టి రైతులపైన ఏ అంశం మీద కూడా ఈ రాష్ట్రంలో మాట్లాడే నైతిక అర్హత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం